ఫర్గాటన్ ఇది ఒక సౌత్ కొరియన్ సినిమా. ఈ సినిమా పేరు ఫర్గాటన్ ఏమో కానీ దీన్ని చూసిన తర్వాత అస్సలు ఫర్గాట్ చేయలేం, అంటే అస్సలు మర్చిపోలేం. ఎందుకంటే ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో అంత హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అంత ఎమోషనల్గా అయితే ఉంటుంది. ఓన్లీ క్లైమాక్స్ ఒకటే కాదనమాట, ఈ సినిమా స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో నిజంగా అదిరిపోద్ది. ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది సినిమాలో, సూపర్ ట్విస్ట్ అనమాట. ఆ ట్విస్ట్ వరకు సినిమా ఒక రకంగా ఉంటుంది, ఆ ట్విస్ట్ వచ్చిన తర్వాత సినిమా వేరొక రకంగా అయితే మారిపోద్ది. నిజంగా ఎక్సలెంట్ మూవీ. ఇది ఎప్పుడో 2017లో అయితే రిలీజ్ అయింది. దాన్ని ఈ రోజు అయితే నేనైతే చూశాను. నిజంగా చాలా ఫీల్ అయ్యా ఇన్ని రోజులు ఎందుకు చూడలేదని. ఇంక ఈ సినిమా స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ పేరు ఏంటంటే జీన్ సియోక్. ఈ సినిమా స్టార్టింగే మనోడికి ఒక డ్రీమ్ అయితే వస్తే, ఒక పీడకల లాంటిది అనమాట. దాంట్లో నుంచి ఉలిక్కిపడి అయితే లెగిస్తాడు. కట్ చేస్తే ఒక కారులో అయితే ఉంటాడు. కారులో ఎందుకు ఉంటాడంటే జీన్ సియోకు, అలాగే జీన్ సియోకు వాళ్ళ అన్న యోసియోకు, ఇంకా వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళ నలుగురు కలిసి కారులో అయితే వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారంటే రీసెంట్గానే వాళ్ళు ఒక కొత్త మ్యాన్సన్ అయితే కొంటారు. ఆ ఇంట్లోకి మారడానికి అయితే వీళ్ళు కారులో అయితే వెళ్తారు. అలా కొత్త ఇంటి దగ్గరికి వెళ్తారు, లోపలికి వెళ్తారు, సామాన్లు అన్ని సర్దుకుంటారు. ఒక పక్క మన జీన్ సియోకు తన స్టోరీ గురించి చెప్తా ఉంటాడు అనమాట. వాళ్ళ అన్న యోసియోకు అంటే చాలా ఇష్టమని, వాళ్ళ అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకుని పెరిగానని, ఇంకా సంవత్సరం కిందటే వాళ్ళ అన్నకి యాక్సిడెంట్ అయిందని, అందుకే కుంటుతా నడుస్తున్నాడని, ఈ రకంగా ఒక చిన్న నేరేషన్ అయితే ఉంటుంది. ఈ లోపల ఏం జరిగిద్దంటే వాళ్ళ అన్న యోసియోను కూడా అక్కడికైతే వస్తాడనమాట తన సామానం అయితే పట్టుకుని. అప్పుడు వచ్చి ఏం చెప్తాడంటే నేను కూడా నీ రూమ్లోనే నీతో కలిసే ఉంటాననేది చెప్తాడు. అప్పుడు జీన్ ఏమని అడుగుతాడంటే పక్కనే ఇంకొక చిన్న రూమ్ ఉంది కదా, ఆ రూమ్లో ఉండొచ్చు కదా అంటాడు. అప్పుడు వాళ్ళ అన్న ఏం చెప్తాడంటే ఈ ఇల్లు అమ్మే వ్యక్తి చాలా ప్రార్థించాడంట ఆ రూమ్లోకి అయితే వెళ్ళొద్దని. దాంట్లో కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి, కొన్ని రోజులైన తర్వాత అవి అయితే నేను తీసుకుంటాకైతే వస్తాను, అప్పటి వరకు ఆ రూమ్ జోలికి అయితే వెళ్ళొద్దని అతనైతే ప్రే చేయటం వల్ల ఆ రూమ్లోకి అయితే వెళ్ళటం లేదు, కాబట్టి నీ దగ్గరే ఉంటానంటూ వాళ్ళ అన్న అయితే చెప్తాడు. ఈ రకంగా అలా గడిచిద్ది. అలా సినిమా వెళ్తా ఉండగా ఆ రూమ్లో నుంచి ఓన్లీ జీనికి మాత్రమే ఎవరో ఉన్నట్టుగా, ఎవరో కావాలని శబ్దం చేసినట్టుగా సౌండ్లు వినపడతా ఉంటాయి. అలా వినపడతా ఉంటాయి. మిగతా వాళ్ళు ఎవరో పట్టించుకోరు. మనోడికి మాత్రం కొద్దిగా ఆత్రం అయితే పెరిగిద్ది ఆ రూమ్లో ఏముందో చూడడానికి. ఆ రోజు రాత్రి డిన్నర్ తినేసిన తర్వాత వాళ్ళ అన్న జీను ఇద్దరు కలిసి పడుకోవడానికి అయితే రెడీ అవుతారు, పడుకుంటారు కూడా. కానీ జీనికి ఉన్నట్టుండి ఆ రూమ్లో నుంచి శబ్దాలు అయితే వినపడతాయి. మనోడికి ఆల్రెడీ ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది ఆ రూమ్లో ఏముందో తెలుసుకోవడానికి. మనోడైతే లెగిసి ఆ డోర్ ఓపెన్ చేయడానికి ఆ డోర్ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు అది ఓపెన్ చేసే టైంలో వెనక నుండి తన అన్న యోసియోన్ అయితే వచ్చి ఆపుతాడు. ఆపి నువ్వు కొద్దిగా డిస్టర్బింగ్గా ఉన్నావు, నీ కొద్దిగా ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి, కొద్దిగా ఫ్రీ అవుతావు అని బయటికి అయితే తీసుకెళ్తాడు. బయట రెయిన్ పడతా ఉంటుంది. ఆ రెయిన్లో అలా కొద్దిసేపు నడవడానికైతే అలా ఇద్దరు కలిసి వాకింగ్ అయితే వెళ్తారు. అలా వాకింగ్ వెళ్ళగానే ఇద్దరు ఒక చాటు ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు జీన్ సియోన్ వాళ్ళ అన్న యోసియోన్కి వాళ్ళ నాన్న అయితే కాల్ చేస్తాడు ఇంటికి రమ్మని, ఏదో పని ఉందని. అలా మనోడైతే ఇంటికైతే వెళ్తాడు. వాళ్ళ తమ్ముడు జీన్ సియోన్ మాత్రం ఇక్కడ ఉండిపోతాడు. అప్పుడు ఏం జరిగిద్దంటే తన ఇంటి బయట తన అన్నయ్య యోసియోన్ని కొంతమంది అయితే కొట్టి కిడ్నాప్ చేసి కారులో పెట్టుకుని అయితే తీసుకెళ్ళిపోతారు. జీన్ అయితే అక్కడి నుంచి అదంతా చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ ఈలోపే వాళ్ళ అన్ననైతే కిడ్నాప్ చేసి అయితే తీసుకెళ్ళిపోతారు. అలా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత చాలా డిస్టర్బ్ అయిపోతారు వాళ్ళ అన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కానీ అసలు ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. అలా ఒక రోజు గడిచిద్ది, 2 రోజులు గడిచిద్ది, 4 రోజులు గడిచిద్ది, వారం రోజులు గడిచిద్ది. అలా టైం గడుస్తూ ఉంటుంది. అలా 19 రోజులు గడిచిన తర్వాత ఉన్నట్టుండి ఒకేసారి యోసియోకు వాళ్ళ ఇంటి ముందుకు అయితే వస్తాడు, ఇంట్లోకి అయితే వస్తాడు. వాళ్ళ అన్న అలా రావటం అనేది ఈ ఫ్యామిలీకి చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది అనమాట. అయితే ఇక్కడి నుంచి సినిమా మరొక టర్న్ అయితే తీసుకుంటుంది. ఏం జరిగిద్దంటే ఆ రోజు రాత్రి అయింది, వాళ్ళ అన్న వస్తాడు. ఆ రోజు నీట్గా అందరూ హ్యాపీగా డిన్నర్ తినేసి పడుకుంటారు. కానీ వాళ్ళ అన్న ఏం చేస్తాడంటే ఒక్కడే తలుపు తీసుకుని ఎక్కడికో వెళ్తాడు రాత్రిపూట. ఎక్కడికి వెళ్తాడో తెలీదు. తమ్ముడికి అయితే అనుమానం వస్తాయి. తర్వాత రోజు పొద్దున్న లేకగానే అడుగుతాడు, నువ్వు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావని. నిన్న రాత్రి నేను ఎక్కడికి వెళ్ళా అంటాడు వాళ్ళ అన్నయ్య. మనోడికి డౌట్ అయితే వస్తే అలాగే ఆ రోజు అయితే గడిచిపోద్ది. రెండో రోజు మళ్ళీ రాత్రి అలాగే పడుకుంటారు. రెండో రోజు ఏమైందంటే మనోడు అసలు ఏం చేస్తున్నాడో తెలుసుకుందామని మన జీన్ సియోన్ చాలా ఇంట్రెస్ట్గా అయితే వెయిట్ చేస్తూ అయితే ఉంటాడు. అలా బుక్స్ చదువుతా అయితే పడుకుని పోతాడు. అప్పుడు వాళ్ళ అన్న యోసియోన్ అయితే లెగిసి
అక్కడ ఒక లెడ్ పెన్సిల్ ఉంటుంది. ఆ లెడ్ పెన్సిల్ జీన్ సియోన్ కంట్లో గుచ్చడానికి అలా పెట్టుకుని అయితే ఉంటాడు. కానీ ఆ లెడ్ అయిపోయి మనోడైతే ఆ లెడ్ అక్కడే వదిలేసి అలా తలుపు తీసుకుని అంతకు ముందు రోజు వెళ్ళినట్టే అలా వెళ్ళిపోతాడనమాట. కానీ ఈసారి ఆ లెడ్ పడగానే ఆ సౌండ్కి అయితే మనోడైతే లేచి వాళ్ళ అన్ననైతే ఫాలో అవుతాడు. వాళ్ళ అన్నకి యాక్చువల్గా కాలు కుంటి, కానీ కొద్దిసేపు నడవంగానే నార్మల్ వ్యక్తిలాగా అయితే నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక ట్యాక్సీ అయితే ఎక్కేస్తాడు. ట్యాక్సీ ఎక్కేసి ఎక్కడికో వెళ్తాడు. ఇంకా ఆ ట్యాక్సీని ఫాలో అవుతా మన జీన్ కూడా అలా వాళ్ళ అన్నని ఫాలో అవుతా అయితే వెళ్తాడు ఇంకో ట్యాక్సీలో. అలా వెళ్ళగానే షాక్ అవుతాడనమాట. ఎందుకంటే మనోడు స్టైల్గా సిగరెట్ కాల్చుకుంటే ఒక గ్యాంగ్స్టర్ లాగా ఒక గుడారం లాంటి దాంట్లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తాడు. అక్కడ కట్ చేస్తే ఇద్దరు అయితే కనపడతారు. ఆ ఇద్దరు ఎవరో పోలీసులు అనమాట. అంతకుముందు వీళ్ళ అన్న కనపడినప్పుడు ఇద్దరు పోలీసులు అయితే వస్తారు ఇన్వెస్టిగేషన్కి. వాళ్ళు ప్రయత్నించి నీ వాళ్ళకి కావట్లేదని ఆ కేసుని అయితే వదిలేస్తారు. ఆ పోలీసులు వాళ్ళ అన్నకి సెల్యూట్ చేస్తూ బాస్ బాస్ అంటూ అక్కడైతే కనపడతారు. దీన్ని అయితే జీన్ అయితే చూస్తాడు. చూసి ఇంకా వాళ్ళ అన్నని ఫాలో అవుతా అయితే ఉంటాడు. అలా వాళ్ళ అన్న పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈలోపు ఆ పోలీసులు ఉన్నారు కదా, ఆ పోలీసులు లాంటి మనుషులకి మనోడైతే కనపడతాడు. ఇంకా మనోడు వెనకాల వాళ్ళు అయితే అలా పరిగెత్తించి చేసిన సీన్ అయితే ఉంటుంది. లాస్ట్కి వాళ్ళ అన్నే ఈ తమ్ముడిని అయితే పట్టుకుని మొత్తం అంటే ఒక్కడి పీకి ఇంట్లో అయితే పడుకోబెట్టేస్తాడు. ఇంట్లో పడుకోబెట్టేసి అసలు ఏం తెలియనట్టుగా పొద్దున్నే మళ్ళీ యాక్టింగ్ అయితే మొదలు పెడతాడు. వాళ్ళ అన్న తమ్ముడికి ఏమీ అర్థం కాదు. తమ్ముడికి ఒక నెర్వస్ ఒక ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. రోజు ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి. వాళ్ళ అన్న ఏం చెప్తాడంటే, నీకు ఎందుకు ఇలా అనిపిస్తుందంటే ఈ ట్యాబ్లెట్ వేసుకోలేదు కాబట్టి నీకు ఇలా అనిపిస్తుంది. నేను బయటికి వెళ్ళినట్టు, నువ్వు నా వెనకాల క్యాబ్లో వచ్చినట్టు ఇదంతా అనిపిస్తుంది. నువ్వు ఆ ట్యాబ్లెట్ మర్చిపోయావు కాబట్టి ఆ ట్యాబ్లెట్ వేసుకో అని అయితే వాళ్ళ తమ్ముడికి అయితే చెప్తాడు. వీళ్ళ తమ్ముడికి ఏమీ అర్థం కాదు. అయితే యాక్చువల్గా వీళ్ళ తమ్ముడికి డ్రీమ్ వచ్చిందని ఒక రకంగా చెప్తాడు. ఆ క్యాబ్ మీద వెళ్ళింది ఆ విషయం ఏది కూడా వాళ్ళ అన్నకి ఈ తమ్ముడు అయితే చెప్పడు. కానీ ఆ క్యాబ్ గురించి వాళ్ళ అన్న అయితే చెప్తాడు. అక్కడైతే మనవాడికి బల్బు అయితే వెలిగిద్ది. వీడు ఏదో చేస్తాడు, మా అన్నయ్య కాదు వీడు అసలు, మా అన్నయ్య అసలు ఎలా ఉండడో, అన్నీ నడక మారిపోయింది, యాటిట్యూడ్ మారిపోయింది, మనుషులను చంపుతాకి ఏదో చేస్తున్నాడని ఈ రకంగా మనవాడికి డౌట్ అయితే వస్తే, ఇలా డౌట్ వచ్చి వాళ్ళ అన్న బయటికి వెళ్ళంగానే వాళ్ళ అమ్మకి ఈ మ్యాటర్ అయితే చెప్తాడు. వాళ్ళ అమ్మ కూడా కంగారు పడిపోయి అసలు చాలా ఎమోషనల్గా అయితే మాట్లాడిద్ది. అలా ఎమోషనల్గా మాట్లాడి ఆ రోజు రాత్రి అయింది. రాత్రి అయిన తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఒకరితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఒకరు ఎవరంటే వాళ్ళ అన్నతోనే మాట్లాడిద్ది. అంటే ఈ విషయం నాకు కూడా జీన్ అయితే చెప్పాడు, మనం జాగ్రత్త పడాలి, ఏదో చెయ్యాలి అన్నట్టుగా ఆవిడ కూడా సస్పీషియస్గా అయితే మాట్లాడిద్ది. ఇంకా మనోడికి టెన్షన్ అయితే పట్టుకుంటుంది. వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు, నా చుట్టూరు ఏదో జరిగిద్ది, ఈ రకంగా చాలా టెన్షన్ పడిపోతాడు. అప్పుడు ఈలోపు వాళ్ళ అమ్మకే తెలిసిపోద్ది, ఆ ఫోన్ మాట్లాడటం వినేది తెలిసిపోద్ది. ఆ వినేది తెలిసిపోయి జీన్ ఉన్న రూమ్లో అసలు ఉన్నాడా లేదా అని డౌట్ వచ్చి చూడడానికి అయితే వస్తే మనోడు అప్పటికే కింద అయితే ఉంటాడు. ఇంకా కింద నుంచి కష్టపడి దేక్కుంటా పాక్కుంటా పైకి అయితే వెళ్ళి ఆ మచ్చ మీద అయితే పడుకుంటాడు. వాళ్ళ అమ్మ ఇంకా డౌట్ రాలేదు అనుకుని అలా వెళ్ళిపోద్ది. కానీ వెళ్ళదు, అక్కడే నుంచి ఉంటుంది. జీన్ ఒకేసారి లెగిస్తాడు, మనోడైతే దొరికిపోతాడు. దొరికిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో నుంచి పారిపోవడానికి అలా బయటకు వస్తాడు. బయటికి రాగానే వాళ్ళ నాన్న ఉంటాడు ఎదురుగా. వాళ్ళ నాన్న కూడా ఇలా యాక్టింగ్ చేస్తూ ఉంటాడనమాట జీన్ని ఏదో చేయడానికి. వాళ్ళ నాన్న వెనకాల ఇంకో మనిషి అయితే ఉంటాడు, జీన్ని అయితే పట్టుకోమంటాడు. ఈ రకంగా వాళ్ళ అన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ మొత్తం అందరూ కూడా చుట్టుముట్టేస్తారు. ఇంకా జీన్ అక్కడి నుంచి పరిగెడటం అయితే స్టార్ట్ చేస్తాడు. వెనకాల ఇంకొక మనిషిని అయితే పంపిస్తాడు వాళ్ళ నాన్న. అలా జీన్ పరిగెడుతూ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఈ సినిమాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే రివీల్ అయ్యింది. అది ఎట్ ఏ టైం అయితే రివీల్ అయ్యింది అంటే చూసే మనకే, అలాగే ఆ జీన్ క్యారెక్టర్కి అయితే రివీల్ అయ్యింది. నిజంగా ట్విస్ట్ అయితే అదిరిపోద్ది. ఆ ట్విస్ట్ చూసిన తర్వాత మైండ్ బ్లోన్ అనిపిస్తాయి. అంటే వర్త్ అంటాం కదా, ఆ రేంజ్లో ఉంటుంది అనమాట ఆ ట్విస్ట్. ఆ మిర్రర్ ట్విస్ట్ ఏదైతే ఉందో ఇంకా అక్కడి నుంచి సినిమా యొక్క రూటే మారిపోద్ది. ఇక్కడ వరకు ఒక రకంగా ఉంటుంది స్క్రీన్ ప్లే, ఇంకెక్కడి నుంచి వేరొక టర్న్ అయితే ఉంటుంది. అదైతే నేనైతే అసలు చెప్పను, సినిమా చూసే మీరైతే తెలుసుకోండి. ఆ ట్విస్ట్ వరకు మీరు సినిమా చూస్తే ఆటోమేటిక్గా దాని తర్వాత సినిమా అయితే చూసేస్తారు. అవసరంలా సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 10 నిమిషాల నుంచే సినిమా చాలా రేసీ స్క్రీన్ ప్లేతో అయితే వెళ్ళిపోద్ది. నిజంగా చాలా బాగుంటుంది సినిమా. ఆ ట్విస్ట్ వచ్చిన తర్వాత మెయిన్ స్టోరీలోకి అయితే సినిమా అయితే ఎంటర్ అయ్యిద్ది. ఆ మెయిన్ స్టోరీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. జీన్ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో
చాలా ఎమోషనల్గా ఉంటుంది. దీంతో పాటు ఇంకొకరు ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది, అది కూడా చాలా ఎమోషనల్గా అయితే ఉంటుంది. ఈ రకంగా స్టోరీ వెళ్తూ వెళ్తూ ట్విస్ట్ మీద ట్విస్ట్, ఒక ఎమోషనల్ సీన్ మీద ఎమోషనల్ సీను, అలా ఒక్కొక్కటి రివీల్ అవుతూ క్లైమాక్స్కి అయితే సినిమా అయితే వస్తుంది. ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో టూ ఎమోషనల్ అబ్బా. నిజంగా నాకు అంటే చాలాసేపు అలా ఆలోచిస్తానే కూర్చున్నా ఈ సినిమా గురించి. నాకైతే ఆ క్లైమాక్స్ అంత హార్డ్ హిట్టింగ్ అయితే అనిపించింది. అంటే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్తో పాటు ఇంకొక మెయిన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అది సినిమా చూసినప్పుడు మీకైతే తెలిసిద్ది. అసలు నేను ఏది కూడా రివీల్ చేయట్లేదు, ఖచ్చితంగా సినిమా అయితే చూడండి. ఆ 2 క్యారెక్టర్స్ యొక్క స్టోరీ తెలుసుకున్న తర్వాత, ఆ ఎమోషనల్ క్లైమాక్స్ చూసిన తర్వాత నిజంగా చాలా బాధపడతాం మనం. అంత హార్డ్ హిట్టింగ్, అంత ఎమోషనల్గా అయితే ఆ క్లైమాక్స్ అయితే ఉంటుంది. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది సినిమా. ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా మరి నెట్ఫ్లిక్స్లో ఉన్నట్టుంది. నేనైతే లింక్ మనకు తెలుసు కదా ఎక్కడి నుంచి వస్తామో అక్కడైతే చూసా. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్లో అయితే చూసా, కొరియన్ లాంగ్వేజ్లో. సినిమా అయితే చాలా బాగుంది, సింపుల్గా ఉంటుంది, అదిరిపోద్ది సినిమా. నాకైతే బాగా నచ్చింది అంతే, దీంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదు. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ సినిమాకి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి హాలీవుడ్ సినిమాలు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.